ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెదవా ప్రాజెక్టులో ఉన్న రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఏదైతే ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో మాత్రం ఇక్కడ రైతులు మాత్రం లబోదిబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ మంత్రులకు కానీ చెప్పినా సరే ఈ ప్రాజెక్టుని పట్టించుకోవట్లని చెప్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి పైగా ఈ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రైతులు మాత్రం ఈ భారీ వర్షాలు రావడం మాత్రం రైతులు మాత్రం పంటను పండించుకోలేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇంతవరకు పట్టించుకోవడం కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. అసలు ఈ పెదవా ప్రాజెక్టు గురించి ఏం జరిగిందని రైతుల మీద అడిగి తెలుసుకుందాం. లాకులు లేపారు. లేపిన తర్వాత మళ్ళీ ఆ లాకులు కిందకి దిగిపోయాయి. కింద దిగిపోయిన తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది. పైనుంచి ఫ్లోటింగ్ వచ్చి మామూలుగా ఇక్కడ కట్ట కొట్టేయటం జరిగింది. కొట్టేసి తెగిపోయింది. కింద ఒక 7-8 గ్రామాలు ఉంటాయి సార్. 7-8 గ్రామాలు చాలా నష్టం ఉంటుంది. వరి పొలాలు కొట్టుకుపోయినాయి, గొడ్లు అన్నీ కొట్టుకుపోయాయి. వచ్చారు మంత్రులు, వచ్చారు, రింగ్ కట్ట అన్నారు, కొద్దిగా అంత పోసారు. అది మళ్ళీ తెగిపోయే ప్రమాదాలు ఉంటే మళ్ళీ రెండో చుట్టూ రైతులందరూ కలిసి పోంచుకున్నారు. డిమాండ్ అంటే మాకు ఈ ప్రాజెక్టు ఉంటేనే మాకు ఆధారు సార్. ఇది ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లేదు, తెలంగాణ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఈ రైతులందరికీ మాకు ఈ కట్ట పోస్తేనే మాకు ఆధారు పంట. నాకు 2 ఎకరాలు ఉంది సార్. వరి పొలాలు పండుతారు, మామూలుగా మెరకలు, మొక్కజొన్న ఇవన్నీ పండుతాయి. శనగ, పత్తి ఇవన్నీ పండుతాయి. చాలా నష్టం జరిగింది సార్. బాగా భారీ వర్షం వల్ల చాలా నష్టం జరిగింది. ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది పైనుంచి బాగా. ఆడ ఏం తెగలేదు కానీ పైన చెరువులు అయి తెక్కపోయినా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది. ఈ లాకుల వల్లే కొంత ఇదైంది సార్. ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా కొంత ఇదైంది. ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత మినిస్టర్ గారు వాళ్ళు వచ్చారు, చేపిస్తామన్నారు మొత్తం. అయితే దీనికి 200 కోట్ల దాకా అయింది అన్నారు. అప్పటికప్పుడు అంటే అవ్వదని అందాక రింగ్ కట్ట పోసారు. వడ్రంగపురం పెద్దవాగి ప్రాజెక్ట్ని జలగం వెంగళరావు గారు భూమించారు. 50-60 సంవత్సరాలు అవుతుంది. ఈ చెరువు కట్ట తెగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారులు కూడా పట్టించుకోవట్లే. ప్రసాద్ బాబు గారు వచ్చి చేపియాలని చాలా ఉత్సాహం చేసిండు కానీ పైన చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే అవును, ఇక్కడ మంత్రులు కూడా వచ్చి చూశారు. శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాసిరావు గారు, జాది ఆదినారాయణ గారు వీళ్ళందరూ వచ్చి చూశారు కానీ రింగ్ కట్టబోసారు. ఎవరు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ మా ఊరు వడ్రంగపురాన్ని అయితే ఒక 10 ఇండ్లు ఏమున్నాయి, అందరూ వలసలు వెళ్ళిపోయారు ఇటుక పనులకి. ఇక్కడ లేక పంటల పండగ ఎక్కడ మిరక పొలాలు అక్కడ ఆగిపోయినాయి. ఏయో లోతులు కొద్దిగా వేసుకున్నాం, అవి వరకు చేసుకుంటున్నాం. అందరూ వలస వెళ్ళిపోయారు. చెరువు పోయాలా చంద్రబాబు నాయుడు గారు అని రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకొని అధికారులకు చెప్పి చెరువు పోయించితే మంచిగా ఉంటుంది. నా అక్కడ సుధాకర్ అండి. నేను చిన్నకారు రైతునండి. నాది గుమ్మడవల్లి అండి. ఈ పెద్దవా ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు ఈ సమస్య ఏంటంటే గత సంవత్సరం 5 నెలలు వస్తుందండి ఈ ప్రాజెక్టు చాలా తెగిపోయిన తర్వాత చాలా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తుమ్మనాసిరావు గారు వచ్చారు, చూశారండి. చూసి చాలా నష్టం జరిగిందని చెప్పేసి అన్నారండి. గ్యారెంటీగా పోపిస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ వచ్చి దీనికి వెళ్ళి ఇంతవరకు తిరిగి చూడలేదండి. కాకపోతే పంట నష్టం ఈ చేలు గీలు మొత్తం ఉసుక మేట్లతో నిండిపోయిందండి. చాలా వరకు రైతులే బాగు చేసుకున్నారండి. ఎకరానికి 6,000 ఇచ్చుకొని మామ అనిపించుకున్నారండి. ఇంతవరకు అధికారులు తిరిగి చూడలేదండి. కాకపోతే ఇప్పుడు మా సమస్య ఏంటంటే ఏదో 3 కోట్లు పెట్టి రింగ్ కట్ట పోసారండి. కొంచెం పాలక నేలతోడు అన్నట్టుగా వర్షం కొద్దిగా ఆధారంతో, ఈ నేల ఆధారంతో ఈ గుమ్మడివల్లి, కొత్తూరు, మేడిపల్లి వరకు కొంచెం పంటలో తీనుమందం అంటే వరిచేలు తీనుమందం వరకు పండుతున్నాయండి. కాకపోతే ఏంటంటే మా సమస్య ఈ ప్రాజెక్టు ఇంకా సంవత్సరం దాటిపోయిందండి. మరి ఈ ప్రాజెక్టు ఇలాగే ఉంటే మాకు ఇంకా పోయకుండా దీన్ని అలాగే ఉంచితే మాకు చాలా నష్టం జరిగిద్దండి. మరి ఈ ఒక్కొక్క సంవత్సరం వర్షాలు ఉండవండి. వర్షాలు లేనప్పుడు మరి ఈ ప్రాజెక్టులో నీళ్ళు లేనప్పుడు కింద పంటలు కూడా సరిగ్గా పండవండి. మరి వలస వెళ్ళి బతకాల్సి వద్దండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఊరి నుంచి చాలామంది ఇటుక తీయటానికి కానీ, బయట కూలీలు కానీ, మేమేమో శనక్కాయల వాళ్ళకి, ధాన్యం వాళ్ళకి వెళ్తున్నామండి. కాకపోతే అప్పుడేమో పంట నష్టం కూడా 6,000 వరకు ఇచ్చి అనిపించుకున్నారండి. ఇంతవరకు ఏ మంత్రులు రాలేదండి. మరి వచ్చి ఈ పనుల్ని పూర్తి చేసి యథాతథంగా అప్పచెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందండి. మేము అనుకున్న శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మలశ్వరి గారు వచ్చారు. వాళ్ళు ఉన్నంత కాలం తిరిగి ఉండదు, గ్యారెంటీగా పోస్తారని చెప్పేసి మేము అనుకున్నామండి. కాకపోతే మరి వాళ్ళు ఎందువల్ల మరి ఇంతవరకు తిరిగి చూడలేదండి. మరి ఇలాగ పట్టించుకోకుండా ఉంటే
చాలా కింద ఊళ్ళు కానీ ఈ పొలాలు మొత్తం పండటానికి చాలా నష్టం, నీళ్ళు అప్పుడు నష్టమే జరిగిద్దండి. కాకపోతే మాకు యథాతథిగా పోసి అప్పచెప్పాలని ఉన్న ఈ గవర్నమెంట్ని కోరుతున్నామండి. మొన్న ఎన్నికలు జరిగినాయి, ఓట్ల గురించి అడిగారా? ఓట్లు అంటే మామూలుగా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయండి. ఓట్లు అయితే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరూ అందరిళ్ళకి వచ్చి ఓట్లు అడిగారండి. సరే ఓట్లు వేసారంటే మళ్ళీ కాంగ్రెస్. అడిగారా మీరు ప్రాజెక్ట్ గురించి? అప్పుడు మేము ప్రాజెక్ట్ గురించి అడగలేదు, ఆల్రెడీ ఎన్నోసార్లు మేము చెప్పామండి. ఇక చెప్పినా వేస్ట్ అనుకొని మేము ఎవరం కూడా అడగలేదు. సరే వాళ్ళే వస్తారు అన్నట్టుగా అలాగే ఉన్నామండి. అదే అండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అది చాలా వరకు పోయింది. ఇదివరకు ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి అతను ఎస్టీ కమిషనర్ నాయక్ అనే అతను వచ్చారండి, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారండి. మరి అది ఎంతవరకు వచ్చింది అనేది మాకు ఇంతవరకు తెలియదండి. మరి ఓపిస్తాం, దీన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి అన్నారండి. అంటే మరి అది ఎంతవరకు వెళ్ళిందో ఆ రిపోర్టు మరి ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది మాకు తెలియదండి. మండలంలో కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ తెలిస్తే తెలియాలండి. మరి మాకేందంటే ఈ ప్రాజెక్టు పోసి అప్పచెప్తేనే మాకు అదే సంతోషం అండి, ఇంకా అంతకు మించిన సంతోషం ఏం లేదండి. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాను? అసలు ఇది ప్రాజెక్టు గురించి అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినట్టు లేదండి అసెంబ్లీలో. మరి మా ఎమ్మెల్యే గారు ఉన్నారండి, మరి ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఎప్పుడు వినపడ్డ దాఖలు లేవండి. అది ఇక్కడికి వచ్చి కూడా మరి ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకొని మరి ఈ ఎమ్మెల్యే గారి పట్టించుకొని పోపించే మార్గం చేయాలని మేము ఆశిస్తున్నాం అండి. మరి వినాయకరావు వడ్డే రంగాపురం. ఏం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్లో? ఎక్కడంటే కనీసం 1976 శంకుస్థాపన జలగ వెంకటరావు గారు చేశారు. అప్పుడు ఈ రోజు ఆ మధ్యన ఒక్కసారి 90 ఎప్పుడు ఒకసారి మధ్యాహ్నం చెగిపోయింది. చెగిపోయి అట్నే ఉండిపోయి అట్నే సుమనాశ్వరరావు వచ్చి బాగా రింకట్టపోయి చెట్టు మళ్ళీ చెరిగిపోయించి ఇన్ని రోజులు ఈ సంవత్సరాలు కట్టండి. ఇదే సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చెగిపోతే జలగం ప్రసాద్ గారు వచ్చారు, ఎస్టీ కమిషనర్ వచ్చారు, సోమ నాగేశ్వరరావు గారు వచ్చారు, మంత్రి గారు పొంగుల శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క గారు వచ్చారు. వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు సామాన్యంగా కలిపి మేము చేపిస్తామని అప్పుడు కమిషనర్ గట్టిగా చెప్పారు. చెప్పినా కూడా ఇప్పుడు వరకు మంత్రులు పట్టించుకోవడం లేదు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు పట్టించుకున్నారు లేరు. ఇప్పుడు రైతు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వచ్చి అన్నీ చేపిస్తామన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మాట్లాడి చేద్దామన్నారు. ఇది బట్టి విక్రమార్క, సోమ నాగేశ్వరరావు, పొంగుల శ్రీనివాసులు వీళ్ళంతా అన్నారు. ఇంతవరకు అయ్యలేదు, అమ్మలేదు. ఇప్పుడు వచ్చే జనాలు చాలా బాధాకరంగా ఉంది. ఏదో పూర్వకంగా ఈ సంవత్సరం కట్టను కడితే చాలా సంతోషంగా రైతులు ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు? ఈ ప్రజల కనీసం కింద ఉన్న దిగువన ఉన్న 10 గ్రామాలు మొత్తం నాశనం అయిపోయారు. గొడ్లు ఓర దోమ పొలాలు మొత్తం కొట్టుకుపోయి నాశనం అయిపోయారు. అది జరిగింది సార్. ఇప్పుడు ఏం చెప్తున్నావు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాన్యంగా కలిసి ఈ ప్రాజెక్టును చేస్తారని భావిస్తున్నాము.